సెల్ ఫోన్లన్నీ కూడా మోగాయి. ఎమర్జెన్సీ అప్రమత్తత కోసం కేంద్రం ఈ సైరన్ టెస్టింగ్ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. టెలికాం సంస్థల నుంచి అన్ని ఫోన్లకు ఒకేసారి ఈ సైరన్ అలర్ట్ వచ్చింది. విపత్తులు, భూకంపాలు, యుద్ధాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ కొత్త వ్యవస్థను పరీక్షించింది కేంద్రం. సో స్క్రీన్ పై చూస్తున్నారు కదా, దేశవ్యాప్తంగా ఇలా సెల్ ఫోన్లన్నీ ఒకేసారి మోగాయి. అలర్ట్ సైరన్ తోటి ఇండియా అంతా కూడా దద్దరిల్లింది. సరిగ్గా 11:45 నుంచి దేశంలో ఫోన్లన్నీ కూడా ఒక్కసారిగా మోగడం ప్రారంభించాయి. దానికి సంబంధించిన ఇమేజెస్సే, విజువల్సే ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు. అలర్ట్ సైరన్ తోటి ఒకేసారి ఈ సెల్ ఫోన్లన్నీ కూడా మోగాయి. ఎమర్జెన్సీ అప్రమత్తత కోసం కేంద్రం ఈ సైరన్ టెస్టింగ్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుకుమార్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సుకుమార్, ఇది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ప్రయర్గా ఇచ్చినప్పటికీ కూడా అందరికీ రీచ్ అయి ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్ని సెల్ ఫోన్లు ఇలా ఒకేసారి మోగడంతో, ఈ అలర్ట్ రావడంతో దీనిపై దేశవ్యాప్తంగా కంపల్సరీ చర్చ అయితే జరుగుతుంది. సో ఈ అలర్ట్ ఇవ్వడానికి వెనుక కేంద్ర ప్రభుత్వానికి ఏ ఉద్దేశం ఉండి ఉండవచ్చు? ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA గతంలో కూడా ఇలాంటి ప్రయోగం చేసినప్పటికీ పూర్తిగా అన్ని మొబైల్ ఫోన్స్ రీచ్ కాలేదు అనేది గత సంవత్సరం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ 90% వరకు కూడా అన్ని సెల్ ఫోన్స్ కి ఈ అలర్ట్ ని పంపించే ప్రాసెస్ లో భాగంగానే మనకి అలర్ట్ ఈరోజు వచ్చింది. దీంట్లో చాలా వరకు కూడా అంటే గత 2-3 రోజుల నుండి సోషల్ మీడియాలో కావచ్చు రిపీటెడ్ అటెన్షన్స్ క్రియేట్ చేసినప్పటికీ కూడా అంత ఎక్కువగా రీచ్ కాలేదు. చాలా మంది దీనికి భయపడి ఫోన్లు పక్కన పడేసిన పరిస్థితి కూడా మనం ఇప్పుడు గమనించవచ్చు. ఒకవైపు మనకి భారీ ఎత్తున ఏదైనా విపత్తులు కావచ్చు, అదేవిధంగా మనకి క్లైమేటిక్ కండిషన్స్ ఏదైనా సడన్ గా వర్షాలు, పిడుగులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటినన్నింటినీ కూడా ఎమర్జెన్సీ అలర్ట్ ఫీచర్ ద్వారా అలర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అటు రాష్ట్రాలు, ఇటు సంయుక్తంగా మన కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కలిపి ఒక జాయింట్ ఫార్మాట్ లో ఈ అలర్ట్ సిస్టమ్ ని క్రియేట్ చేసుకున్నారు. మనకి విదేశాల్లో ఈ ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా ఆప్షనల్ గా ఉంటుంది. కాకపోతే మన భారతదేశంలో దాన్ని కంపల్సరీ ప్రతి మొబైల్ కూడా కంపల్సరీ చేయాలని చెప్పి ఇటు సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, సెల్ ఫోన్ కంపెనీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఒక టెస్టింగ్ మెసేజ్. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒక పర్టికులర్ ప్లేస్ కావచ్చు, ఒక పర్టికులర్ విలేజ్ కావచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ స్టేట్ కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా సపరేట్ గా మొత్తం మ్యాపింగ్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్ కి అలర్ట్స్ ని పంపించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట మనకి ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఆ ఫ్లడ్స్ వచ్చే టైంకి ముందుగా అలర్ట్ చేయడం ద్వారా అక్కడ నుండి వాళ్ళని రీలొకేట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కామన్ గా ప్రతి ఒక్కరూ ఒకే ఆలోచన విధానంతో టెన్షన్ పడకుండా ఒక అలర్ట్ ని రిసీవ్ చేసుకునే మెకానిజం ని కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో టెలికాం శాఖ మంత్రి చెప్పిన దాన్ని బట్టి కనుక చూస్తే చాలా క్లియర్ గా ప్రతి సెల్ ఫోన్ కూడా, అంటే భారతదేశంలో ఉన్న ప్రతి సెల్ ఫోన్ కూడా ఈ అలర్ట్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే మనకి స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, నార్మల్ ఫోన్ ఉండొచ్చు, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న ఫోన్స్ ఉండొచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ప్రతి దానికి ఇలాంటి అలర్ట్ మెకానిజం విత్ సౌండ్ ని తీసుకెళ్లడం ద్వారా ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఒకవేళ మనకి అలర్ట్ ఇచ్చిన తర్వాత అలర్ట్ ని తీసుకోకుండా ఉన్న సెల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా, అలర్ట్ వెళ్ళిన దాన్ని బ్లాక్ చేస్తున్న విదేశీ కంపెనీలు, అంటే ఎక్కువగా మనకి చైనా ఇట్లాంటి టెక్నాలజీ, చైనా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అవేమన్నా ఈ ఎమర్జెన్సీ అలర్ట్స్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవడానికి ఇది ఒక ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ని ఇవాళ చెప్పడం జరిగింది. బట్ సాయంత్రానికల్లా మనకి టోటల్ గా ఎన్ని ఫోన్స్ రీచ్ అయినాయి, అసలు అలర్ట్ మెకానిజం NDMA తయారు చేసిన అలర్ట్ మెకానిజం ప్రాపర్ గా రీచ్ అవుతుందా లేదా, ఒకవేళ రీచ్ కాకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి
నిర్ణయాలు తీసుకోవాలి. టెలికాం ఆపరేటర్స్ సంబంధించి కావచ్చు, అటు సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక ఏకదాటి మీదకి తీసుకొచ్చే అవకాశాలు మనకి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సత్య. వండర్ఫుల్ సుకుమార్, థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. అలర్ట్ సైన్ తోటి దాదాపుగా ఒకేసారి సెల్ ఫోన్లన్నీ కూడా ఈ ఇమేజెస్ తోటి కనిపించాయి. అలాగే ఆ సైరన్ తోటి ఒక్కసారిగా ఫోన్లన్నీ కూడా అలర్ట్ ఇచ్చాయి. ఎమర్జెన్సీ అప్రమత్తత కోసం కేంద్రం ఈ సైరన్ టెస్టింగ్ చేసింది. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు నిర్వహణ ఎలా చేయాలి అనే ఒక మెసేజ్ ఆల్ కన్సర్న్డ్కి, అలాగే ప్రతి ఒక్కరికి అట్ ఏ స్ట్రెచ్ విత్ స్పర్ ఆఫ్ మూమెంట్లో అందించే క్రమంలో భాగంగా ఈ టెస్ట్ చేశారు. ఇటీవల పశ్చిమాసియా యుద్ధం సమయంలో ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇలాంటి అలర్ట్స్ని యుద్ధ సమయంలో పంపిస్తూ వచ్చాయి. ఏదైనా ఒక మిసైల్ ప్రయోగించిన మరుక్షణమే అది ఆ దేశానికి తెలిసినప్పుడు ఆ దేశ పౌరుల్ని అలర్ట్ చేయడంలో భాగంగా మరొక గంటలో యుద్ధం తాలూకు ఇష్యూ ఏదైనా మీరు ఫేస్ చేయబోతున్నారు కాబట్టి సేఫ్గా ఉండండి అని చెప్పి ఇస్తే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. అందరినీ ఈవెన్ మనం టీవీ మాధ్యమం ద్వారా లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ సెల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ శరీరంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి సో అందరినీ రీచ్ అవ్వడానికి ఒక్క ఉదుటిన ఒకే మూమెంట్లో అందరినీ రీచ్ అవ్వడానికి ఇది ఒక అద్భుతమైన టెస్టింగ్. సో ఆ టెస్టింగ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకుందాం. దీనికి సంబంధించి కేంద్రం మరికొద్ది సేపట్లోనే ఒక ప్రకటన రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.